సబ్జెక్ట్ చెప్పండి మేడం. వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ ఇన్ ద పాత్. ఓకే మేడం. మాస్టర్స్ అండ్ ద పాత్ కదా మేడం, అండ్ ద పాత్ కదా. అవును. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 19వ తారీఖు ఆదివారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆపేమో అది చూస్తానండి. మాస్టర్స్ ఇన్ ద పాత్ లో నిన్న నుంచి కంటిన్యూ చేయాలి. ఈరోజు ఎంతండి? 18ఆ 17ఆ? ఈరోజు డేట్ ఎంత? మేడం 19 అండి. 19ఆ? 19th మేడం. ఓకే ఓకే. ఇంకా ఓకే అండి. అయితే నిన్న మనం ఎక్కడి నుంచి ఆపామో అక్కడి నుంచి చదువుతున్నాను. ఒక్కసారి వెనక్కి కూడా ఒక పర్సెస్ చదివితే కంటిన్యూయేషన్ వస్తుంది. నిర్వాణ ఈస్ అంటే ఇక్కడ ఈ sums it up by saying that nirvana is and that if we were not else could be, ఇంకేమీ లేదు, ఉన్నది ఒక్క నిర్వాణమే అని చెప్పారు. దట్ ఈస్ అన్ అటెంప్ట్, ఇఫ్ వన్ మే కాల్ ఇట్ సో విత్ ఆల్ రివరెన్స్, టు సే అంటే ఏదైతే చెప్పలేమో అది చెప్పడానికి ప్రయత్నించిన ప్రయత్నం అది. దాన్ని ఏం చెప్పారు అంటే ఉన్నదే నిర్వాణం. అదే చెప్తారు కదా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నదే బ్రహ్మ, ఇంకేం రెండోది లేదుట. అలాగే ఉన్నదే నిర్వాణం అని చెప్పారు. ఏదైతే చెప్పలేరో అలా చెప్పడానికి ప్రయత్నించారు. దాని అర్థం ఏంటంటే దేరే ఈ సృష్టించబడనిది అనేది అంటే అన్లెస్ దే ఎగ్జిస్టెడ్ ద అన్క్రియేట్, ద ఇన్విజిబుల్ అండ్ ద రియల్, అంటే ఆ అదృశ్యమైనది ఆ సత్యమైనది మనకి అప్పుడు యూనివర్స్ అన్నదే ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే జగత్ అన్నది క్రియేట్ అవ్వలేదు గనకే, అంటే అర్థం ఏంటి? క్రియేట్ అవ్వలేదు అంటే ఇది అద్దంలో ప్రతిబింబం లాంటిదని చెప్పారు. ఆ అన్క్రియేట్ ఏదైతే క్రియేట్ చెయ్యలేదో అలాంటిది ఒకటి ఉండబట్టే ఇలాంటి అదృశ్యమైనది అది కనబడదు, సత్యమైనది ఒకటి ఉండబట్టే మనకి యూనివర్స్ అన్నదే లేకపోను. అదే గాని లేకపోతే అంటే యూనివర్స్ అన్నదాన్ని దానిలోంచే వచ్చింది. యూ హ్యావ్ దేర్ దెన్ అక్కడ నిర్వాణ అనేది ఒక ఆ ప్లెనం అని చెప్పారు. నాట్ ఏ వాయిడ్, అంటే ఎన్నిటితోటో కలిసి ఉంది కానీ అది శూన్యం కాదు. ఈ ఐడియా అన్నది మౌలికంగా మీ మనసులో ఉంటే ప్రతి కొత్త సిస్టమ్ని ఆ ఫిలాసఫీని చదివినప్పుడు ఈ ఐడియా మీ మనస్సులో ఉండాలి. అందుకని తరచుగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా చెప్తున్నాయంటే అది శూన్యం అని. అందుకని వెస్టర్న్ ఐడియా, పశ్చిమ దేశంలో ఉన్న ఐడియా అన్నిటినీ వదిలేయడం, ఏమీ లేకుండా ఉండడం అని చెప్తుంది. అది సంపూర్ణత్వం అని కానీ మీరు ఆలోచిస్తే మీరేమిటి గ్రహిస్తారంటే ఈ చైతన్యం అన్నది చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. అది ఏమాత్రం ఐడెంటిటీ అన్నది లేకుండా వ్యాపిస్తూనే ఉంటుంది. మీరు ఒక సర్కిల్లో ఒక సెంటర్ని దానికి పరిధులు లేనట్టుగా ఊహించుకుంటే అప్పుడు ఆ సత్యం మీకు కొంతగా తెలియవచ్చు. ఏ వ్యక్తి అయితే ఒకసారి రియలైజ్ చేశారో ఈ అద్భుతమైనటువంటి ఏకత్వాన్ని, ఆయన ఆ దాన్ని ఏనాడు కూడా మర్చిపోలేడు.
ఆయన ఎంత మొదట అంటే ఎంత లోతుగా తన్ని తాను ముసుగేసుకుని లోయర్ వెహికల్స్ లో ఉన్నా సరే ఇతరులకు సేవ చేయడానికి అంత వాళ్ళతో క్లోజ్ గా బంధం కలిగి ఉన్నా ఆయన ఆయన ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోడు. ఆయన కళ్ళన్నవి ఒకసారి దాన్ని చూసేయి గనక, కళ్ళంటే కళ్ళని కాదు, ఆ ఆ సౌందర్యం అంతటినీ చూసే గనక ఆయన చాలా దూరంగా ఉన్నా సరే, చాలా దూరంగా ఉన్నా చాలా దగ్గరగానే ఉంటాడు. దాన్ని గాని మనం చూడగలిగితే, ఒకసారి చూసిన వాళ్ళు దాన్ని ఏ పరిస్థితుల్లో ఎంత ప్రాపంచికమైన మనుషులకు సేవ చేయడానికి వచ్చి అక్కడ కూరుకుపోయినా ఆయన దాన్ని మర్చిపోడు. ఎంతో దూరంగా ఉన్నటువంటి హెవెన్ కి మనం వెళ్ళక్కర్లేదు. మన చైతన్యాన్ని దాని వైభవానికి ఓపెన్ చేసుకుంటే చాలు. బుద్ధ ఏం చెప్పారంటే చాలా కాలం కిందట, మీరు కంప్లైంట్ చేసి ఏడ్చి ప్రార్థన చేయకండి, మీ కళ్ళని అది ఓపెన్ చేసి చూడండి. ఆ లైట్ అంతా ఉన్నది. అది ఎంతో అద్భుతమైనది, ఎంతో సౌందర్యమైనది, ఎంతో సో ఫార్ బియాండ్ అన్నిటికీ ఆవల, మనుషులు ఊహించిన దానికంటే కలకన్న దానికంటే దూరంగా ఉంటుంది అది. ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన కంటే అతీతమైంది, అది ఫర్ ఎవర్ శాశ్వతమైనది. ఏ ల్యాండ్ అయితే చాలా దూరంగా ఉందో అది అంటే అని ప్రాఫిట్ ఇసయ్య చెప్పారు. కానీ విచిత్రంగా అది మిస్ ట్రాన్స్లేషన్, తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు. ఇసయ్య ఈ దూరంగా ఉన్న ఆ ల్యాండ్ కోసం మాట్లాడలేదు, మన యొక్క భూమిలో ఉన్న దూరాలు మాట్లాడుతున్నారు. ఇది ఒక డిఫరెంట్ ఐడియా, గొప్ప సౌందర్యవంతమైంది. ఇది మనకేం చెప్తోందంటే, ఈ ప్రాఫిట్ కి ఒక అనుభవం ఉంది ఈ హయ్యర్ ప్లేన్స్ లో. ఆయన ఆలోచనలతో వాటిని పోలుస్తున్నాడు. ఆ హెవెన్ జగత్తులో ఉన్నటువంటి ఆ వాటితో క్రాంప్డ్ క్యాటకూమ్స్ త్రూ విచ్ వీ క్రాల్ ఆన్ ఎర్త్, మనం భూమి మీద ఎలా అయితే పాకుతూ ఉంటామో క్రాంప్డ్ క్యాటకూమ్స్ అన్నారు. ఫర్ దట్ ఈజ్ వాట్ దిస్ లైఫ్ ఈజ్ యాజ్ కంపేర్డ్ విత్ దట్ హయ్యర్ వన్. అంటే ఆ పైనున్న జీవితం ఎలా ఉంటుందంటే, భూమి మీద మనం ఏంటి క్యాటకూమ్స్ అంటే నిన్న చూసామా దానికి అర్థం. క్రాంప్డ్ అంటే ఇలాగా గట్టిగా ఆ అంటే నొక్కేసినటువంటి వాటితోటి మనం నెమ్మదిగా పాకుతున్నాం భూమి మీద. అంటే దాంతో దట్ ఈజ్ వాట్ దిస్ లైఫ్ ఈజ్ యాజ్ కంపేర్డ్, ఆ హెవెన్ ఆ ఉన్నతమైనటువంటి ఆ లోగో అంటే ఆ లైట్ తో పోలిస్తే మనం భూమి మీద ఏంటి మనం నెమ్మదిగా పాకుతున్నామట. మరొకసారి చూస్తానండి, క్యాటకుంబు సిఏటిఎస్సిఓఎంబి. హిస్టారికల్ ప్లేస్ ప్యారిస్ ఫ్రాన్స్. అదే క్యాటకుంబుకి సరిగ్గా ఇవ్వలేదు వీళ్ళు. క్యాటకూమ్ అండ్ అండర్ గ్రౌండ్, అదే సిమెట్రీ, అదే కిందనున్నటువంటి ఒక సమాధి, ఆ సమాధిలోంచి మనం పాకుతున్నట్టుగా ఉందిటి మనం చేసే ప్రయత్నాలు భూమి మీద. ఆ లైట్ అంటే ఆ నిర్వాణిక్ లైట్ తో పోలిస్తే మనం భూమి మీద చేస్తే పనులన్నీ కూడా ఆ సమాధిలోంచి బయటికి నెమ్మదిగా పాకుతున్నట్టుగా ఉన్నది అని చెప్తున్నారు మనం చేసే ప్రయత్నాలు. అది అందుకని క్రాంప్డ్ అంటే బాగాను నొక్కేయబడినటువంటి సమాధిలోంచి మనమేమో నెమ్మదిగా పాకుతున్నాం అనమాట. దట్ ఈజ్ వాట్ దిస్ లైఫ్ ఈజ్. అది ఆ జీవితంతో హయ్యర్ వన్ తో పోలిస్తే మనం చేసే మన జీవితం అలా ఉంది. ఈ బ్లైండ్ క్రాలింగ్ అంటే ఏంటి, మనకి కళ్ళు కనబడకుండా మనం పాకుతున్నాం చీకటిలో, రకరకాలైన అడ్డదిడ్డమైన మార్గాల్లో ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంతో కూడిన జీవితం కోసం మనం అన్ని చోట్ల పాకుతున్నాం. అంటే నెమ్మదిగా ఎలాగా పాకడం, క్రాల్ అంటే ఏంటి, కీటకాలు అవి
పాకుతాయి కదా, అలాగుంది ఇట మన జీవితం. అట్టర్ రియలైజేషన్ ఆఫ్ ద డివైన్ విల్ ఎన్సోలింగ్ అండ్ వర్కింగ్ త్రూ ద విల్స్ ఆఫ్ దోస్ హూ డ్వెల్ దేరిన్. ఆ డివైన్ విల్ కోసం మనం చేసే ప్రయాణం అలా ఉంది. అది అన్నింటిలో ఆ డివైన్ విల్ అనేది పనిచేస్తూనే ఉంది. తర్వాత వర్క్ ఆఫ్ ద అర్హత్, అర్హత్ యొక్క పని. అర్హత్కి చాలా గొప్ప పని ఉంటుంది ఆయన చేయడానికి. టు టాప్ మోస్ట్ హైట్స్కి, హ్యూమన్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో టాప్కి వెళ్ళడానికి, వైల్ హీఈస్ డూయింగ్, ఆయన అలా చేస్తున్నప్పుడు ఆయనకి రిమైనింగ్ 5 ఆఫ్ ద 10 గ్రేట్ ఫెక్టర్స్, 10 సంఖ్యలలో ఆ 5 సంఖ్యలు కూడా మిగతావి ఆయన వదిలేస్తూ ఉంటాడు. అవి ఏమిటి అంటే రూపరాగ, డిజైర్ ఫర్ బ్యూటీ ఆఫ్ ఫార్మ్ ఆర్ ఫర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే భౌతికమైన రూపంపై ని కోరుకోవడం. ఈవెన్ ఇంక్లూడింగ్ దట్ ఇన్ ద హెవెన్ వరల్డ్, అంటే ఆ స్వర్గంలో అయినా సరే ఆ రూపాల మీద రాగం. తర్వాతది ఏడవది, అంటే 5 సంఖ్యలు ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం. అరూపరాగ అంటే ఫార్మ్లెస్ లైఫ్ కోసం, అంటే రూపం లేని జీవితం మీద కోరిక. మనం అంటే గర్వం. ఉద్ధచ్చ అంటే విసుగు, చికాకు, ఆతురత, దేనితోటైనా డిస్టర్బ్ అవ్వడం, అది 9వది. 10వది అవిద్య అంటే అజ్ఞానం. అంటే ఈ 5 సంఖ్యలలోంచి ఆయన బయటపడతాడు ఇప్పుడు. అందుకని ఆయన ఇంకా హైట్స్ వెళ్తున్న కొద్దీ మొత్తం ఈ 10 సంఖ్యలన్నీ దాటేస్తాడు. ఇప్పుడు ఆరోది ఏమిటి? 6వ సంఖ్యలు ఏంటంటే రూపం మీద మోహం, అంటే ఈ రాగం అన్నమాట. హెవెన్ వరల్డ్ లో, ఇక్కడ భూమి మీదే కాదు, హెవెన్ వరల్డ్ లో ఉన్న రూపాల మీద కూడా రాగం అన్నది ఒక సంఖ్యలు. దానివల్ల పడిపోయే అవకాశం ఉంది. అలాగే రూపం లేని జీవితం, అంటే అదేదో మోక్షం కావాలి, ఇంకేదో కావాలి, అదే అటువంటివి కూడా, వాటి మీద ఉన్న తపన. అలాగే గర్వం, ప్రతిదానికి అంటే ఏదైనా డిస్టర్బ్ అయిపోతూ ఉండడం, కోపం, చికాకు, ఇవన్నీ అజ్ఞానం. ఇవి అసలు ఆ ఆ 5, 6, 7 అన్నవి రాగం, అంటే అట్రాక్షన్. అదేంటంటే దివేష ఆర్ రిపల్షన్, అంటే ఒకవైపు ఏమోని ఆకర్షణ, వికర్షణ. క్యాస్టింగ్ ఆఫ్ దీస్ స్పెక్టర్స్ ఇంప్లైస్, ఇవన్నీ సంఖ్యలు వదిలేసారంటే దట్ నథింగ్ ఇన్ ద, అంటే ఈ లోయర్ వరల్డ్ ప్లేన్స్ లో ఉన్న ఏ రూపము కూడా, లేకపోతే ఉన్నతమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి రూపరహితమైనవి, రూపాలతో ఉన్నవి ఆయనని ఆకర్షించలేవు. ఒక క్షణభంగురమైనగా కూడా ఆకర్షించలేవు. లేకపోతే వికర్షణ కూడా ఉండదు. వాటి యొక్క అందవికారతనము, నచ్చనితనం వల్ల వాళ్ళకి వికర్షణ కూడా ఉండదు. అందుకనే మనం ఆకర్షణ, వికర్షణ రెండూ కూడా ఫెట్టర్సే. అంటే అతిగా అసహించుకుంటూ ఉంటాం, బాగులేదని, అదంతా మనం ఏదో గొప్ప విషయం అనుకుంటాం. మనకేదో శుభ్రత మీద ప్రేమ అనుకుని అసహ్యం ఎక్కువ చూపిస్తూ ఉంటారు చాలా మంది. అదంతా కూడాను దాటియాలి. అక్కడ మీరు వర్క్ చేయాలంటే అర్హతగా ఈ 10 ఫెక్టర్స్ ని దాటాలి. 8th ఫెక్టర్ ఏంటి? గర్వం. మన ఈజ్ ఫైల్డ్ అవే, హీ ఫర్గెట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ అచీవ్మెంట్. ఆయనకి తను ఇంత సాధించాడు మర్చిపోతాడు. అప్పుడు ఆ గర్వం అన్నది అక్కడ అసంభవం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ లైట్లోనే ఉన్నాడు. ఆయన్ని ఇంకా ఆయన ఏ లోయర్ థింగ్స్ కిను వ్యతిరేకంగా లేడు. అప్పుడు పర్ఫెక్ట్ పవిత్రత అతన్ని ఏమీ డిస్టర్బ్ చేయదు. ఆయనని ఎప్పుడు కూడా ఏ జ్ఞానం బంధించదు. దాని నుంచి కూడా ఆయన ఫ్రీ అయిపోతాడు. ఎందుకంటే తెలుసున్న జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవించడు. ఎప్పటికప్పుడు అన్ని రివీల్ అవుతాయి. ప్రాక్టికల్లీ ఆమ్నిసెంట్ అండ్ యాజ్ రిగార్డ్స్ అవర్ ప్లానటరీ చైన్. ఇది మామూలుగా ప్రాక్టికల్గా ఆమ్నీసియంట్, అంతటా వ్యాపించి ఉన్న స్థితి అన్నమాట. అది ప్లానటరీ చైన్లో భాగం. అది అర్హత్.
అర్హత అంటే ఉన్నత స్థాయికి వెళ్తున్న కొద్దీ పెద్ద పనులు ఉంటాయి. 10 రకాలైన సంఖ్యలని దాటేయాలి. ఆ మొదట 5 దాటిన తర్వాత మిగతా 5లో రూపం మీద రాగం, అరూపం మీద రాగం, గర్వం, ఆ తర్వాత ఆయనకి అంటే డిస్టర్బ్ అవ్వడం, విసుగు, చికాకు, అజ్ఞానం, వీటన్నిటిని ఆయన దాటుతాడనమాట. ఇంకా ఫిఫ్త్ ఇనిషియేషన్ ఉంది. ఇప్పుడు క్యాండిడేట్ ఏం చేస్తాడంటే 5వ ఇనిషియేషన్ కి ఆ పరమ గురు దగ్గర నుంచి, అంటే హీ హ్యాత్ రాట్ ద పర్పస్ త్రూ ఆఫ్ దట్ విచ్ మేడ్ ద మ్యాన్. అంటే ఇప్పుడు ఆయన ఆ లక్ష్యాన్ని వచ్చాడనమాట. మేడ్ హిమ్ మ్యాన్, అతన్ని ఏదైతే మనిషిగా చేసిందో ఆ స్థితికి వచ్చాడు. నౌ హీ టేక్స్ ద ఫైనల్ స్టెప్. ఈ ఫిఫ్త్ ఇనిషియేషన్ ఫైనల్ స్టెప్ ఆయన్ని సూపర్ మ్యాన్ గా చేస్తుంది. అసేఖ, యాజ్ ద బుద్ధిస్ట్ కాల్ హిమ్. బుద్ధిస్టులు అసేఖ అంటారు. ఇంకా ఆయనకి నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఆయన మానవ కింగ్డమ్ లో ఉన్న అన్నిటినీ కూడాను అవి ఆయనలోంచి ఎగ్జాస్ట్ అయిపోయాయి. కింగ్డమ్ ఆఫ్ నేచర్. ఇప్పుడు ఆయన జీవన్ముక్త అని హిందూస్ చెప్తారే, ఆ స్థితికి వచ్చేసాడు. ఆయన అంటే పూర్తిగా లిబరేట్ అయిపోయాడు, ఒక స్వేచ్ఛగా ఉన్నాడు. సెపరేట్ గా ఆయనకు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ వల్ల కాదు ఆ స్వేచ్ఛ, ఆయన యొక్క విల్ అన్నది యూనివర్సల్ విల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటండి, ఇప్పుడు మనం నా ఇష్టం, నా ఇచ్ఛ, ఇవంటివి ఉంటాయి కదండి. ఆ పర్సనాలిటీ డిజాల్వ్ అయిపోయింది. ఇంకా ఆయన అన్నవాడు పూర్తిగా లేకపోతే ఆ యూనివర్సల్ విల్లే ఆయన విల్ అయిపోయింది. అందుకని ఆయన ఇదేది తన గ్రేట్నెస్ అని ఫీల్ అవ్వడు. ఆయన ఒక సెకండ్ కూడా ఆ వన్, ఆ దాంతో ఏకత్వంతో ఉంటాడు. అంటే ఇంకోటి ఏంటంటే ఆ ఒక్కటే ఉంది, మరొకటి లేదు అని ఆయనకు అర్థమైపోతుంది. ఆయన నిర్వాణిక్ లైట్ లోనే ఉంటాడు. ఆయన తను జాగరూక అవస్థలో ఉన్నప్పుడు కూడా అదే నిర్వాణిక్ స్టేట్ లో ఉంటూ, భూమి మీద ఫిజికల్ బాడీతో ఉన్న ఆయన కాన్షియస్నెస్ నిర్వాణిక స్థితిలో ఉండి అతను ఎంచుకుంటున్నాడు. అండ్ వెన్ ఆ శరీరం వదిలేసినా కూడా ఆయన ఇంకా హయ్యర్ గా మోనాడిక్ ప్లేన్ లోకి వెళ్ళిపోతాడు. బియాండ్ నాట్ మియర్లీ అవర్ వర్డ్స్ బట్ అవర్ థాట్. అంటే మన పదాలు, మన ఆలోచనలకి అతీతమైనది అది. ఇక్కడ లార్డ్ బుద్ధ అంటే హియర్ అగైన్ ద లార్డ్ బుద్ధ ఇలా చెప్తున్నట్టు, మెజర్ నాట్ విత్ వర్డ్స్, దాన్ని మీరు పదాలతో కొలవకండి. ద ఇమ్మెజరబుల్, అదే దాన్ని మనం కొలవలేము. నార్ సింక్ ద స్ట్రింగ్ ఆఫ్ థాట్, ఆలోచన అనేటటువంటి దారాన్ని అక్కడ పెట్టకండి. ఇంటు ద ఫ్యాథమ్లెస్, అంటే దారం వేసి ఎంత లోతు ఉందని చూడకండి, ఎందుకంటే ఆలోచనకి అందదు అని చెప్పడం. ఎవరైతే ఇలా అడుగుతున్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు తప్పే చేస్తున్నారు. అందుకనే ఏమీ చెప్పడానికి లేదు అక్కడ. అంటే మాటలతో చెప్పవలసినది కాదు, చెప్పేవాడు రాంగ్ చేస్తున్నట్టే, అడుగుతున్నవాడు రాంగ్ చేస్తున్నట్టే అని చెప్పారు. అది బుద్ధుడు రాసే. క్రిస్టియన్ సింబాలిజంలో ఎసెన్షన్ అండ్ ద డిసెంట్ ఆఫ్ ది హోలీ ఘోస్ట్ అని ఉంది. స్టాండ్ ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ అడప్షిప్. అక్కడ అడప్షిప్ ని పొందడాన్నే ఆ విధంగా రాశారు. అసెండ్ అంటే ఎక్కడం. ఫర్ ద అడప్ట్ డస్ అసెండ్ క్లియర్ అబౌవ్ హ్యుమానిటీ, మానవాళి కంటే ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు. ఈ భూమి కావాలా, ఆల్దో ఇఫ్ హీ సో చూజెస్, ఆయన ఆ విధంగా ఎంచుకున్నా కూడా క్రీస్తు లాగా హీ మే రిటర్న్ టు టీచ్ అండ్ హెల్ప్, మళ్ళీ వెనక్కి వచ్చి అందరికీ బోధిస్తూ సహాయం చేయడానికి. ఆయన మీదకి వెళ్తున్న కొద్దీ ఆయన ఆ హోలీ స్పిరిట్ తో ఒకటి అయిపోతాడు. అప్పుడు ఫస్ట్ థింగ్ హీ డస్ విత్ హిస్ న్యూ పవర్, తనకొచ్చిన కొత్త శక్తితో ఆయన చేసే మొట్టమొదటి విషయం పని ఏమిటంటే ఆయన తన శిష్యుల మీద ఆ శక్తిని అంతా కురిపిస్తాడు. ఈవెన్ యాజ్ ద క్రీస్త్ పవర్ డౌన్ టంగ్స్ ఆఫ్ ఫైర్, అంటే క్రీస్తు కూడా ఆ విధంగా ఆ అంటే అగ్నిని కురిపించాడు తన యొక్క ఫాలోయర్స్ మీద, తలల మీద. అట్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటకోస్ట్, ఏదో ఫీస్ట్ ఆఫ్ పెంటకోస్ట్ లో ఆయన అలా చేసేట.
A glance at any of the diagrams showing the principles in man which have been published in earlier books. ఆ ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్ అన్నవి ఏవి, ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఎర్లియర్ బుక్స్ లో ఉన్నాయి. విల్ షో ద రిలేషన్ బిట్వీన్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద లోగోస్ ఇన్ ద ప్రాకృతిక్ కాస్మిక్ ప్లేన్ అండ్ ఇన్ ద సోల్ ఆఫ్ మ్యాన్. అంటే ఆ పుస్తకంలో ఉన్న డయాగ్రామ్స్ లో ఈ కాస్మిక్ ప్లేన్ కిను మనిషిలో ఉన్నటువంటి ఆత్మకి ఉన్న సంబంధాన్ని ఆ చూపిస్తారట. వీ షల్ సీ దట్, మనం ఏం చూస్తాము అంటే దట్ triple atma, the threefold spirit of man, lies in the lower part of the nirvanic. అంటే ఈ మూడు రకాలైనటువంటిది ఆ స్పిరిచువల్ ప్లేన్ లేదా నిర్వాణిక్ ప్లేన్ కంటే కిందనే ఉంటుంది. అండ్ దట్ ద లోయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది థర్డ్ పర్సన్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ ద హయ్యర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ప్లేన్. అంటే లోయెస్ట్ మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తీకరణ అవడం, అది థర్డ్ పర్సన్ ఎవరంటే అక్కడ భగవంతుడు, అదే హోలీ స్పిరిట్ అని వర్ణిస్తున్నారు. యాడెప్ట్ బికమ్స్ వన్ విత్ హిమ్ ఎట్ దట్ లెవెల్. ఆ పరమాత్మ తత్వంతో ఒకటి అయిపోతాడు ఆ లెవెల్లో. అండ్ దాట్ అంటే యాడెప్ట్ అంటే పరమగురువు. అండ్ దాట్ ఈస్ ద రియల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫీస్ట్ ఆఫ్ విట్ సండే. విట్ సండే రోజున క్రిస్టియన్ ఫీస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అదిట. అంటే దానితో ఏకం అయిపోతాడు. ద ఫెస్టివల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అక్కడ దాన్ని ఫెస్టివల్ అంటే ఆయన ఇంకా ఏ మాత్రం ఒక సెకండ్ కూడా దూరంగా ఉండడు. హీఈస్ వన్ విత్ దట్. ఈ యూనిటీ కారణంగానే అసేఖ అనే ఆ స్థితిలో ఉన్నవాడిని అసేఖ స్థితి అంటారు. ఆయన శిష్యుల్ని తీసుకోగలడు. అర్హత్, దో హీ హ్యాస్ వెరీ మచ్ టు టీచ్, అర్హత్కి ఇంకా చాలా ఉంటుంది బోధించడానికి, అయినా ఆయన స్టిల్ వర్క్స్ అండర్ అన్ యాడెప్ట్, ఆయన ఇంకా ఒక యాడెప్ట్ కిందనే పనిచేస్తాడు. యాక్ట్స్ ఫర్ హిమ్ అండ్ క్యారీస్ అవుట్ హిజ్ ఆర్డర్స్, ఆయన కోసమే చేస్తూ ఆయన ఆర్డర్స్ ని ఆయన పాలిస్తూ ఉంటాడు ఫిజికల్ ప్లేన్ లో. అర్హత్కిను అసేఖాకి ఏంటంటే అసేఖ ఇంకా ఎవరి అండర్ లో ఉండడు. ఆయన శిష్యుల్ని తీసుకోలేడు అర్హత్ తనకి తానుగా, ఎందుకంటే ఆ హోలీ స్పిరిట్ తోటి ఇంకా పూర్తి లింక్ ఆయనకి రాలేదు. అంటే అసేఖ స్థితిలో ఆయన ఆ, అన్ని తన అంతటి తానుగానే శిష్యుల మీద ఆ శక్తిని కురిపిస్తాడు. బియాండ్ యాడప్ట్షిప్ అంటే ఏంటి, పరమగురు స్థానానికి అతీతంగా అని హెడ్డింగ్ పెట్టారు, బియాండ్ యాడప్ట్షిప్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాడప్ట్ ఇనిషియేషన్ కి పైన చోహాన్ అంటారు. అండ్ ఫర్దర్ ఆన్ స్టిల్ ఆర్డర్స్ అదర్స్ ఆఫ్ విచ్ ఐ విల్ స్పీక్ ఇన్ ద చాప్టర్ ఆన్ ద అక్కల్ట్ హైరార్కీ. అక్కల్ట్ హైరార్కీ అనే దాంట్లో చెప్తాను మిగతా విషయాలు. ఈ యాడప్ట్షిప్ కి బయట ఉన్నది, పైన ఉన్నదాన్ని చోహాన్ అంటారు. ఈ నిచ్చెన క్లౌడ్స్ ఆఫ్ లైట్, లైట్ యొక్క క్లౌడ్స్ వరకు వ్యాపిస్తుంది. అందులో మాలో చాలా మంది, ఫ్యూ ఆఫ్ అస్, కొద్ది మంది మాత్రమే అందులో ప్రవేశించగలరు. ఈ ప్రశ్నలు మేము అడుగుతూ ఉంటే హూ స్టాండ్ హయ్యర్ దాన్ వీ అండ్ నౌన్ నో ఇన్ఫినిట్లీ మోర్ దాన్ వీ డూ, అంటే మాకంటే చాలా ఉన్నతంగా ఉండి మాకంటే వాళ్ళకి ఎంతో ఎక్కువగా తెలిసిన వాళ్ళు. ఆల్ దే కెన్ సే ఈస్ దాట్ ఇట్ ఎక్స్టెండ్స్ బియాండ్ దేర్ సైట్ ఆల్సో. అంటే ఎంత హద్దు ఉంది అన్నది మా దృష్టి కావలున్నది, మేము అది కనబడడానికి ఇంకా, అంటే బియాండ్ మా దృష్టికి ఇంకా ఆవలే ఉంది అంటారు. దే నో వెరీ మెనీ మోర్ స్టెప్స్ ఆఫ్ ఇట్ దాన్ వీ డూ, మాకంటే ఎక్కువ స్టెప్స్ వాళ్ళకి తెలుసు. అయితే ఇది ఇంకా ఇంకా అంటే ఈ ప్రోగ్రెస్కి అంతు లేదని చెప్తున్నారు. అన్వర్డ్ అండ్ అప్వర్డ్ టు అన్ఇమాజినబుల్ హైట్స్ ఆఫ్ గ్లోరీ, అంటే ఊహించడానికి అతీతమైనటువంటి స్థితి ఉంటుంది. అండ్ నో వన్ నోస్ ఇట్స్ ఎండ్, దాని అంతం ఎక్కడా ఎవరికీ తెలియదు. ఆల్దో వాట్ ఐ హావ్ జస్ట్ సెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ అక్యురేట్, నేను ఇప్పుడు చెప్పినది సంపూర్ణంగా కరెక్ట్ అయినా సరే నన్ ఆఫ్ us కెన్ సీ ద ఎండ్ ఆఫ్ దట్ లేడర్, ఈ నిచ్చెన యొక్క చిట్ట చివరి ఎక్కడికి వెళ్తుందని ఎవరు చూడలేదు. ఆ పని వాళ్ళు చేసే పని హైరార్కీలో హయ్యెస్ట్ ర్యాంక్స్ లో ఉన్నవాళ్ళు, అది మనకి అవగాహనకు అతీతమైనది. అయినప్పటికీ
ఐ విష్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్లీ క్లియర్. అయినా నేను మీకు క్లియర్ చేయాలని వాళ్ళ ఉనికి వాళ్ళ పనిని యాజ్ రియల్ అండ్ డెఫినిట్ యాజ్, అంటే వాళ్ళు ఎంత సత్యంగా ఎంత నిశ్చయంగా ఈ జగత్తులో చేస్తున్నారన్నది, నో మోర్ సో, ఇంకా చెప్పాలంటే దట్ దెర్ ఈస్ నాట్ ద స్లైటెస్ట్ వేగ్నెస్ అబౌట్ అవర్ విజన్ ఆఫ్ దోస్ గ్రేట్ వన్స్. అంటే మనకి వేగ్గా కూడా ఏమాత్రం అతి స్వల్పంగా కూడా వాళ్ళ విజన్ మనకి అందదు. దో ఐ నో బట్ లిటిల్ అబౌట్ ద హయ్యర్ పార్ట్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన చేసే పనిలో హయ్యర్ పార్ట్ నాకు తెలిసినా చాలా సంవత్సరాల పాటు ఐ హ్యావ్ సీన్ ద బోధిసత్వ కాన్స్టెంట్లీ. నేను బోధిసత్వుడిని నిరంతరాయంగా చూశాను. ఆల్మోస్ట్ డైలీ, ప్రతిరోజు ఎంగేజ్డ్ ఇన్ దాట్ వండర్ఫుల్ అండ్ ఇన్కాంప్రిహెన్సిబుల్ ఎగ్జిస్టెన్స్. అంత అద్భుతమైనటువంటి అవగాహనకి అతీతమైన ఆ ఉనికిలో. సో దట్ దే ఆర్ టు మీ పాసిబ్లీ వి ఆఫ్ దేర్, అంటే పీపుల్ జస్ట్ యాజ్ రియల్ యాజ్ ఎనీ హూమ్ ఐ నో. నాకు తెలుసున్న మిగతా వాళ్ళు ఎంత సత్యమో వాళ్ళు అంతే సత్యం. అండ్ ఐ ఆమ్ యాజ్ సర్టెన్ యాజ్ ఐ కెన్ పాసిబ్లీ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. నాకు ష్యూర్గా వాళ్ళ యొక్క ఉనికి తెలుసు. అండ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ద పార్ట్ దట్ దే ప్లే ఇన్ ద వరల్డ్. అంతేకాకుండా వాళ్ళు ఈ జగత్తులో ఏ పార్ట్ ప్లే చేస్తున్నారో కూడా నాకు తెలుసు అన్నారు. ఇది ఒకటి చదివేద్దామండి ఇందులో. ఆ, ఇంకా 10 minutes కూడా లేదు. 6 minutes ఉంది. ఐ లే మై సెల్ఫ్ ఓపెన్ టు ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కార్న్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్ మస్ట్ బి దట్ విచ్ దస్ డివైన్ ఫామ్, సో హ్యావ్ ఐ సీన్ వితౌట్ ద షాడో. అంటే నాకు ఎంతో క్లియర్గా నేను వాళ్ళని చూశాను. కొంచెం మీదకేను. ఆర్ ద ట్రెమెండస్ ట్రూత్ ఆఫ్ వాట్ ఐ కెన్ సే అబౌట్ దెమ్. నేను వాళ్ళ కోసం చెప్పగలిగే అద్భుతమైన సత్యం ఏమిటంటే, నేను నిశ్చయంగా చెప్పగలను. ఎట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దెమ్. నేను వాళ్ళని వివరించలేను. నార్ అండర్స్టాండ్ మోర్ దాన్. వాళ్ళలో ఒక ముక్క కూడా నేను అవగాహన చేసుకోలేను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే. ఒక ఫ్రాగ్మెంట్ అంటే ఒక భాగం కూడా నేను అంటే మన అవగాహనకు అతీతంగా ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ ధ్యాన్ చౌహాన్స్. నేను ధ్యాన్ చౌహాన్స్ని కూడా చూశాను. అలాగే ప్లానెటరీ, ఒక్కొక్క ప్లానెట్కి కొన్ని స్పిరిట్స్ ఉంటాయి, అంబాసడర్స్. అంటే ఆ, తెలుగులో ఏమంటారండి అంబాసడర్స్ని? వాళ్ళని కూడా నేను చూశాను, అంబాసడర్స్ని. వాళ్ళు ఇతర సోలార్ సిస్టమ్ నుంచి, అంటే ఇతర దేశాల నుంచి ఇక్కడికి అంటే దూతలు అంటారు కదా మనం, అలా. అంటే అదర్ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిన అంబాసిడర్స్ ని చూశాను. ఐ నో అబ్సల్యూట్లీ ఆఫ్ ది, వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళు అన్నిటినీ, వాళ్ళ అద్భుతమైనటువంటి వైభవాన్ని, వాళ్ళన్నిటినీ అధిగమించిన వైభవంతో ఉన్నారు. బట్ వాట్ దే ట్రెమెండస్ లైఫ్ వర్క్ మేబీ ఐ డు నాట్ నో ఎట్ ఆల్. వాళ్ళు చేసే అత్యద్భుతమైన పని ఏమిటి అన్నది అది నాకు తెలియదు. ఐ హ్యావ్ మై సెల్ఫ్ సీన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లోగోస్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సూర్య వ్యవస్థ. దాని యొక్క ఆ లోగోస్ అంటే ఆ పరమాత్మ తత్వం యొక్క ఆ రూపంలోకి వచ్చిన దాన్ని చూశాను. సీన్ హిమ్ యాజ్ హీఈస్ అమాంగ్ హిస్ పియర్స్. ఆయన తన తోటి వాళ్ళతో ఉండడాన్ని నేను చూశాను. అయినప్పటికీ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ద అన్స్పీకబుల్ గా, అంటే అంటే మనం మాట్లాడలేనటువంటి అద్భుతంతో ఉంటారు వాళ్ళు. ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్ మస్ట్ బి దట్ విచ్ దే సీ వెన్ దే లుక్ ఎట్ హిమ్. అంటే ఆ వైభవం అనేది మాటలు అంటే మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ది, మనం మాట్లాడడానికి మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అతీతంగా ఉంటుంది. వాట్ దే హ్యావ్ సీన్ ద డివైన్ ఫార్మ్, సో ఐ హ్యావ్ సీన్ వితౌట్ ద షాడో ఆఫ్ ఏ, అంటే ఏ మాత్రం సందేహం లేకుండా నేను చూశాను. అండ్ ఐ వాంట్ టు పుట్ మై టెస్టిమోనీ ఆన్ రికార్డ్ దట్ దీస్ థింగ్స్ ఆర్, నేను దాన్ని రాయదలుచుకున్నాను. సో ఐ డేర్ సే దట్ ఐ లే మై సెల్ఫ్ ఓపెన్ టు ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్కార్న్. అందుకని కొంతమంది నన్ను హేళన చేసేదానికి కూడా నేను
నేను రెడీ అవుతున్నాను ఫర్ రైటింగ్ దిస్. ఇది రాయడం అంటే పీపుల్ అడుగుతారు, నువ్వెవడివి ఇవన్నీ చెప్పడానికని. కానీ నేను చూసాను. ఇట్ వుడ్ బి కవర్డ్లీ టు రిఫ్యూజ్ టు బేర్ విట్నెస్. ఇప్పుడు నేను చూడలేదు అని చెప్పడం అన్నది చాలా పిరికితనం. అంటే చూసిన దాన్ని వీళ్ళందరూ నన్ను హేళన చేస్తారని నేను చూడలేదని చెప్పడం ఒక రకమైన పిరికితనం అంటున్నారు. నేను రిపీటెడ్గా డిక్లేర్ చేశాను, మాటల్లోని రాతల్లోని, నో వన్ టు బేస్ హిస్ బిలీఫ్ ఇన్ థియోసఫీ అపాన్ ఎనీ అసర్షన్. అంటే దట్ ఐ విష్, నేనేంటి కోరుతున్నానంటే, నో వన్ టు బేస్ హిస్ బిలీఫ్ దివ్య జ్ఞానంలో అపాన్ ఎనీ అసర్షన్ ఆఫ్ మైండ్. అంటే నా దాన్ని మీరెవరు నమ్మాలి అని నేను గట్టిగా, మీరు అంటే నమ్మాలి అని నేను ఆ, కోరటం లేదు. దట్ ఐ విష్ నో వన్, నేను ఎవరిని గట్టిగా నమ్మమని చెప్పటం లేదు. తర్వాత ఐ థింక్ దట్ ఈచ్ మ్యాన్ షుడ్ స్టడీ ద సిస్టమ్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రతి వ్యక్తి దాన్ని అధ్యయనం చేయాలి ఎవరంతటి వాళ్ళు. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు నేను చెప్పినంత మాత్రంలో మీరు నమ్మాలని లేదు అని చెప్తున్నారు. ఐ హ్యావ్ రిపీటెడ్లీ డిక్లేర్డ్ బోత్ ఇన్ స్పీచ్ అండ్ ఇన్ రైటింగ్. అదే థియాసఫీ ఏ రకమైన విధంగా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ప్రతి వ్యక్తి కూడా అధ్యయనం చేయండి సిస్టమ్ని వాళ్ళుగా, అండ్ కమ్ టు హిజ్ ఓన్ కన్క్లూషన్స్. మీ అంతట మీరుగానే మీ కన్క్లూషన్స్కి రండి. ఫండమెంటల్ రీజన్ ఫర్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ డాక్ట్రిన్ బీయింగ్ ఎయిదర్ దట్ హీ నోస్ ఇట్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఆర్ తన అనుభవంతో తెలుసుకున్నది అవ్వచ్చు, ఆర్ హీ ఫైండ్స్ ఇట్ ద మోస్ట్ రీజనబుల్ హైపోథిసిస్ అట్ ప్రెసెంట్ బిఫోర్ హిమ్. అంటే ఇది రీజనబుల్ గా ఉంది అనే వాటిని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దివ్య జ్ఞానంలో ఇచ్చిన స్వేచ్ఛ అది. మేం చెప్పేము మీరు నమ్మాలి అనరు. మీకు కూడా అది రైట్ అనిపిస్తే మీ అనుభవంతో అప్పుడు మీరు మీ ముందు పెట్టుకొని చూడండి. బట్ దట్ ఈస్ నో వే ఆల్టర్స్ ద ఫ్యాక్ట్ దట్ ఐ హ్యావ్ ఎవిడెన్స్ టు గివ్ టు దోస్ హూ కేర్ టు లిసన్ టు ఇట్. అయితే ఎవరైతే శ్రద్ధగా వినాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఏ నా యొక్క చెప్పే తీరు మాత్రం మారదు. ఇది ఒక ఫ్యాక్ట్. ఇది ఎవిడెన్స్ విచ్ ఐ హ్యావ్ ప్లేస్ బిఫోర్ దెమ్. ఇది ఒక ప్రూఫ్ అనమాట వాళ్ళ ముందు. ఇన్ దిస్ అండ్ అదర్ బుక్స్, ఈ పుస్తకంలో ఇంకా ఇతర పుస్తకాల్లో కూడా. అంటే నేను చూసాను, ఆయనకున్న అక్కల్ట్ విషయంతో ఆయన చూసింది కనుక ఆయన చెప్తున్నారు. We who write upon theosophy in this 20th century, ఈ 20వ శతాబ్దంలో థియోసఫీ మీద రాయడం, కెన్ ఫుల్లీ రీఅఫర్మ్ సెయింట్ జాన్స్ ప్లెయిన్ స్టేట్మెంట్ ఆఫ్ నియర్లీ 2000 years ago. 2000 సంవత్సరాల కిందట సెయింట్ జాన్ చెప్పినట్లు ప్లెయిన్ స్టేట్